10th అర్హతతో మనకి ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 కింద విడుదలైన నోటిఫికేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసరికి మనకి 31st స్టార్ట్ అయింది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ కూడా ఇప్పటితో మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అప్లై చేసుకున్న తర్వాత దేని గురించి మనం వెయిట్ చేస్తాం? రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి? మనం పాస్ అయ్యామా లేదా, అంటే మనం సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయ్యామా లేదా అని ఎలా తెలుసుకోవాలి? లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్, అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అండ్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటన్నది చూసేద్దాం. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితం అంటే రిజల్ట్ 2026 అధికారిక వెబ్సైట్ రాష్ట్రాల వారీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసరికి 10th మార్క్స్ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది. కాబట్టి అంటే ఎటువంటి రాత పరీక్ష ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సిద్ధం కావచ్చు అనమాట. లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో, అలాగే మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తే ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితం 2026 త్వరలో అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మనకి విడుదల కానుంది. అది ఎప్పుడో కాదండి, February 28 అనమాట. గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జీడీఎస్ మెరిట్ రిజల్ట్ పీడిఎఫ్ ద్వారా అయితే ఎంపిక ఈజీగా మీరు రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ముందుగా అప్లై చేసుకున్నారు కదండి పోస్టల్ జీడీఎస్కి, ఎలాగైతే అప్లై చేసుకున్నారో ఆ లింక్ ద్వారానే మీరు పీడిఎఫ్ ఫామ్లో ఈ మెరిట్ లిస్ట్ అయితే చూడొచ్చు అనమాట. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిజల్ట్ 2026 రాత పరీక్ష లేనందుకు 10వ తరగతి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషనల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 ప్రకారం ఆ మార్కుల ద్వారా మనకి 2 కానీ 3 కానీ మెరిట్ లిస్టులు అయితే తీస్తారనమాట. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అని తీస్తారనమాట. అంటే ఫస్ట్ లిస్ట్లో మా నేమ్ లేదు, ఈ మెరిట్ లిస్ట్లో మా నేమ్ లేదు అనుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చే లిస్ట్లో అయితే మీ నేమ్ ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అంటే 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ ఉన్న వారికి ఫస్ట్ లిస్ట్లో నేమ్స్ అయితే తీస్తారనమాట. మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి తదుపరి అంటే నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో మీకు రిజల్ట్ అయితే చెక్ చేస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో డీటెయిల్స్ చూద్దాం. ఈ సంస్థ అందరికీ తెలిసిందే, ఇండియా పోస్ట్ అని. ఈ పోస్ట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ జాబ్ గురించి పోస్ట్ పేరు అందరికీ తెలిసిందే, గ్రామీణ డాక్ సేవక్, అలాగే బీపీఎం, ఏపీపీఎం డాక్ సేవక్, ఇలా మనకి పోస్ట్ పేర్లు కూడా మనకు తెలిసిందే. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి జస్ట్ 10th మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఫీజు ఏమీ లేదన్న విషయం కూడా తెలిసిందే. జీడీఎస్ ఫలితం విడుదల కానుందనమాట. అది కూడా మనకి February 28, 2026 అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇది వచ్చేసరికి తెలంగాణ అండ్ ఏపీ, ఆంధ్ర 2 రాష్ట్రాలకి సంబంధించిన ఈ జీడీఎస్ రిక్వైర్మెంట్ అనమాట. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.government.in అనమాట. ఎంపిక దశలో వచ్చేసరికి చెప్పాను కదా మెరిట్ లిస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. చూడండి, ఇండియా పోస్ట్ జీడీఎస్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకి February 28 అండ్ 2026 నాటికి ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేయబడుతుంది అనమాట. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన కొన్ని వారాల తర్వాత అభ్యర్థులు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుందండి. February 28 అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. జీడీఎస్ మెరిట్ లిస్ట్ గురించి మరిన్ని అప్డేట్లకు వెళ్లే ముందు ఇండియా పోస్ట్ జీడీఎస్ ఎంపిక ప్రక్రియ అయితే చూద్దామండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి గ్రేడ్స్ ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తున్నారు, ఎన్ని పాయింట్స్ ని బట్టి తీస్తున్నారో తెలిస్తే నెక్స్ట్ వచ్చే సెకండ్ మెరిట్ లిస్ట్ ఎలా వస్తుంది ఏంటన్నది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ నేమ్ వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితం 2026 పూర్తిగా 10వ తరగతిలో పొందిన మార్క్స్ ఆధారంగా తయారు చేయబడుతుంది కదా. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదనమాట. ఇక్కడ ఒక బాక్స్ ప్రకారం మనం చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎన్ని పాయింట్స్ ప్రకారం, ఎన్ని పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో నేమ్స్ వస్తాయి, అండ్ ఎన్ని పాయింట్స్ తర్వాత నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. గ్రేడ్స్ అండ్ పాయింట్స్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ అనమాట. చూడండి, A1 అండ్ అలాగే 10 పాయింట్స్ రావాలి, 9.5 రావాలి. ఇలా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్గా తీస్తారనమాట. నెక్స్ట్ దీనికన్నా కొంచెం తక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి సెకండ్ మెరిట్ లిస్ట్, దానికన్నా తక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి
ఆ థర్డ్ మెరిట్ లిస్ట్ ఇలా తీస్తారనమాట. జస్ట్ మనకి 2 కానీ 3 కానీ ఇలా మ్యాక్సిమం 1 ఆర్ 2 మెరిట్ లిస్టులు మాత్రమే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఖాళీలు ఉంటే కనుక థర్డ్ లిస్ట్ అయితే తీస్తారు. సెకండ్ పాయింట్ చూడండి, ఒకవేళ టై బ్రేకింగ్ అంటే సో ఇద్దరికి కూడా సేమ్ పాయింట్స్ సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఆధారంగా అయితే ఉంటుందన్నమాట. రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకైతే చెప్పాను కదా, సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకుంటే కనుక వాళ్ళకి సేమ్ మార్క్స్ అండ్ నాకు సేమ్ మార్క్స్, కానీ వాళ్ళ నేమ్ వచ్చింది నా నేమ్ రాలేదు అనుకుంటే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఉంటుంది. అలాగే ఎక్కువ ఏజ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారనమాట. నెక్స్ట్ చూడండి, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అంటే మీ యొక్క నేమ్ ఉంది అనుకోండి, డివిజన్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాలన్నమాట. అంటే 10th మార్కుల లిస్ట్, అలాగే చెల్లుబాటైన గుర్తింపు ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఇలాంటివి ఏమన్నా సరే. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ని బట్టి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. మీరు చూసుకోవాలంటే ఆధార్ కార్డు, 10th మార్కుల లిస్ట్, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి కంపల్సరీ తీసుకువెళ్ళాలన్నమాట. జస్ట్ వెరిఫికేషన్ చేస్తారు అంతేనండి. ఇలా మనకి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇండియా పోస్ట్ జీడిఎస్, ఈ జీడిఎస్ ఫలితం పీడిఎఫ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తే, ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫలితం 2026 ప్రతి రాష్ట్రానికి విడివిడిగా చేయబడుతుంది. డైరెక్ట్ మీరు అప్లై చేసుకున్నారు కదా, సో అప్లై చేసుకునే లింక్ ఉంది కదా, indiapostonline.government.in అని. సో ఆ లింక్ ద్వారా మీకు ఈ మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ రాష్ట్రాల్లో మనకి ఈ లింక్ అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిందో చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, బీహారు, గుజరాత్ ఇలా మనకి ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాలన్నీ కూడా మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరిగిందనమాట. సో మీ యొక్క రాష్ట్రం ఏంటి అన్నది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చేసారు, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ తీసారో లేదో అన్నది ఇక్కడైతే ఉందన్నమాట. సో మనకి మెయిన్ కావాల్సింది తెలంగాణ అండ్ ఆంధ్ర. సో ఈ రెండు కూడా మనకి తీసారనమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్. ఇంకా ఫైనల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి. ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అధికారిక వెబ్సైట్ లింక్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకోవాలి. హోమ్ పేజ్లో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫలితం అని అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేస్తే మనకి మీ యొక్క సంబంధిత రాష్ట్రాన్ని అయితే ఎంచుకోవాలన్నమాట. ఏపీయా, తెలంగాణ, మీ యొక్క రాష్ట్రాన్ని బట్టి మీ యొక్క రాష్ట్రాన్ని అయితే ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. మెరిట్ జాబితా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. Ctrl+F ఫంక్షన్ ఉపయోగించి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని సో ఎక్కడైనా నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పీడిఎఫ్ని మాత్రం సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఫ్యూచర్లో మీకు హెల్ప్ అయ్యేది అదే అనమాట. ఇంకా కట్ ఆఫ్ మార్క్స్కి వస్తే ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా ఉంటుంది కాబట్టి తీవ్రమైన పోటీ ఉన్న రాష్ట్రాల్లో కట్ ఆఫ్ శాతం సాధారణంగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫలితం 2026 కోసం కట్ ఆఫ్ బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే అక్కడున్న వేకెన్సీస్ ఖాళీలను బట్టి లేకపోతే దరఖాస్తు సంఖ్య బట్టి ఉంటుందన్నమాట. ఎంతమంది ఎక్కువగా అప్లై చేసుకుంటే సో అలా మనకి కట్ ఆఫ్ మార్క్స్గా తీస్తారనమాట. అభ్యర్థి వర్గం, మెయిన్ క్యాస్ట్ ఆధారంగా, కేటగిరీ ఆధారంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా చూసుకోవాలంటే 10th మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఇంకా నెక్స్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అండ్ ఎక్కువగా ఉండే డౌట్స్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫలితం ఎప్పుడు విడుదలవుతుందంటే చెప్పాను కదా, February 28ని. అది కూడా మీరు అప్లై చేసుకున్న లింక్ ద్వారా పీడిఎఫ్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అన్నది నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి. సో ఇండియా పోస్ట్ జీడిఎస్ నియమకు ఏదైనా రాత పరీక్ష ఉంటుందా? సో ఎటువంటి మనకి రాత పరీక్ష ఏమీ ఉండదండి. జస్ట్ మీరు అప్లై చేసుకున్నారు కదా, చెప్పాను కదా ఇప్పటివరకు చెప్పుకుంటానే వస్తున్నాను. 10th మార్క్స్ ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ ఆధారంగా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫలితం 2026ను నేను ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవాలండి. సో అప్లై చేసుకున్నారు కదా, దాని ద్వారా మీ యొక్క రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో మీ నేమ్ ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు, ఒకవేళ లేకపోయినా కూడా అప్పుడే కంగారు పడవద్దు, ఎందుకంటే సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. చూడండి ఇక్కడ మీరు అధికారిక వెబ్సైట్ నుంచి రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫలితం కోసం ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారనమాట. ఇంకా మెరిట్ లిస్ట్స్ ఉంటాయా ఉండవా అనేది ఖాళీని బట్టి అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో తీసిన లిస్ట్ ప్రకారం వేకెన్సీస్ కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ లిస్ట్ అయితే విడుదల చేయరు. ఇంకా వేకెన్సీస్ ఇంకా ఖాళీలు ఉంటే కనుక నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా తీస్తారనమాట. ఇదండి ఫస్ట్ మెరిట్ లిస్ట్ పోస్టల్ జీడిఎస్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో February 28 ని రెడీగా ఉండండి. మీ యొక్క నేమ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఈజీగా. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఎలా ఏంటన్నది చాలా మందికి తెలియదు అనమాట. సో మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.